హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు మనకి విజయవాడ నుంచి ఒక పార్సిల్ వచ్చిందండి. ఈ పార్సిల్ ఎవరు పంపించారు, ఇందులో ఏముంది అనేది ఇప్పుడు చెప్తాను. ఈ పార్సిల్ వచ్చేసి మనకి మధుకర్ గారు, నెక్కంటి మధుకర్ గారు మనకి పంపించారండి. ఆయన ఒక స్పెషల్ ప్రొఫైల్ ఉన్న వ్యక్తి అనమాట. ఆయన మన ఇండియన్ క్రికెట్ టీం కోసం కొన్నాళ్ళు వర్క్ చేశారు. అంటే బౌలర్గా చేసి రిటైర్ అయిపోయారనమాట. రిటైర్ అయిన తర్వాత, క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు ఆయన ఇంట్లో ఉండే గృహిణులకు కానీ, ఖాళీగా ఉండే స్త్రీలని, వాళ్ళని అందరికీ ప్రోత్సాహంగా నిలుస్తూ వాళ్ళకి ఒక ఉపాధిని కల్పిస్తూ సోషల్ సర్వీస్ కింద ఫుడీస్ ఇన్ ఆంధ్ర అనే ఒక మంచి బిజినెస్ అనేది స్టార్ట్ చేశారనమాట. బ్రాండ్తోని వీ లవ్ ఫుడ్ అనే ట్యాగ్ లైన్తో ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆయన దగ్గర నుంచి మనకి పార్సిల్ వచ్చిందండి. ఈ పార్సిల్లో ఏమేమి ఉన్నాయనేది ఇప్పుడు చూసేద్దాం. మొత్తం మనకు వచ్చిన కొరియర్లో 7 వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ పికల్స్, 7 రకాల నాన్ వెజ్ పికల్స్, 5 రకాల వెజ్ పికల్స్, 10 రకాల కారపొడులు, అండ్ వాటితో పాటుగా మామిడి తాండ్ర ఒకటి, తర్వాత ఉలవచారు ఒకటి, అండ్ నెక్స్ట్ పూతరేకులు, ఎవర్ ఫేవరెట్ పూతరేకులు డబ్బా ఒకటి పంపించారు. సో ఇవన్నీ మనకు వచ్చినాయి అనమాట. ఇవన్నీ కూడా నేను టేస్ట్ చేస్తాను. టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను. డెఫినెట్గా ఖచ్చితంగా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఈయన ఎప్పటి నుంచో ప్రొఫెషనల్స్ని పెట్టి మరీ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. జనరల్గా బ్యాచిలర్స్ కానీ, లేదా వర్కింగ్ పీపుల్ కానీ, లేదంటే హాస్టల్స్లో ఉండే పిల్లలు కానీ, వీళ్ళు ఎవరైనా సరే మన తెలుగు రుచులు చూడాలి, మిస్ అవుతున్నాము అనుకునే వాళ్ళు, చేసుకోవడానికి టైం లేని వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అండి. అంతేకాకుండా వీళ్ళు ఆల్ ఓవర్ ద వరల్డ్ కొరియర్ చేస్తారంట. ఎవరైతే విదేశాల్లో ఉంటూ మన తెలుగు టేస్ట్ని, మన తెలుగు రుచుల్ని మిస్ అవుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన ఆప్షన్ అండి. వీళ్ళ దగ్గర నుంచి హ్యాపీగా మనం కొరియర్ తెప్పించుకొని టేస్ట్ చేయొచ్చు. ప్యాకింగ్ చాలా నీట్గా చేశారండి. ప్యాకింగ్ చేసేటప్పుడు చాలా కేర్ తీసుకున్నారు. చూడండి, డబుల్ ప్యాకింగ్ చేశారు. కవర్లో కవర్ పెట్టారు. పికిల్స్లో మనకి ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం లేకుండా ఉండడం కోసం చక్కగా డబుల్ ప్యాకింగ్ చేసి ఇచ్చారనమాట. పొడులంటే లీకేజ్ అవ్వవు కాబట్టి ప్రాబ్లం ఉండదు కాబట్టి సింగిల్ ప్యాక్ చేశారు. యూజ్ చేసిన కవర్స్ కూడా చాలా క్వాలిటీ ఉన్నాయండి. మంచి క్వాలిటీతో కేరింగ్ తీసుకుంటూ ప్యాకింగ్ అనేది చేశారు. సో నాన్ వెజ్ పికిల్స్లో 7 వెరైటీస్ వచ్చాయన్నాను కదా. అందులో కొరమీను పచ్చడి ఒకటండి, మటన్ పచ్చడి ఒకటి, ప్రాన్స్ పచ్చడి ఒకటి, నాటుకోడి పచ్చడి ఒకటి, బోన్లెస్ ఫిష్ పచ్చడి ఒకటి, చికెన్ పచ్చడి ఒకటి, కీమా పచ్చడి ఒకటి. ఇవి నాన్ వెజ్ పికిల్స్. నెక్స్ట్ వెజ్ పికిల్స్లోకి వస్తే టమాటా పచ్చడి, అల్లం పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, దోసకాయ పచ్చడి, వంకాయ పచ్చడి. మనకి అన్నీ పంపించలేదు, నేను నాకు వచ్చినవి మాత్రం మీకు షేర్ చేస్తున్నాను. మిగిలిన చాలా వెరైటీస్ ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన మెనూ కూడా నాకు పంపించారండి. నేను స్క్రీన్ షాట్లో పెట్టి వీడియో క్లిప్లో పెడతాను. ఆ మెనూలో మీకు కావాల్సింది, మీకు నచ్చింది ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆయన డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను, స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, చెక్ చేయండి. సో మసాలా టీ ఒకటి పంపించారు. తర్వాత కరివేపాకు కారం పొడి, సాంబార్ పౌడర్, ఇగురు కారం, తర్వాత రసం పొడి, పుట్నాల పొడి, చల్లమిరపకాయ పొడి అట. ఇదేంటో నేను ఎప్పుడు వినలేదు, టేస్ట్ చేయాలి. నెక్స్ట్ కాకరకాయ పొడి. కాకరకాయ పొడి చాలా బాగుంటుంది, నా ఫేవరెట్. నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్, అవిసె గింజలు అంటారు కదా, అవిసె గింజల పొడి, నల్ల కారం, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది కదా. సో కారపొళ్ళు ఇవి. ఉలవచారు మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి ఈ ఉలవచారు. తర్వాత ఇది మామిడి తాండ్ర. నెక్స్ట్ పూతరేకులు, డ్రై ఫ్రూట్ పూతరేకులు కూడా పంపించారు. సో మొత్తానికి ఇవ్వండి
మన దగ్గరికి వచ్చిన కొరియర్లో వచ్చిన ఐటమ్స్ అన్నీ ఇవన్నమాట. నేను ఒకటి శాంపిల్ కింద టేస్ట్ చేసి చూపిస్తాను, మిగిలినవన్నీ కూడా ఓపెన్ చేసి వేసేటప్పుడు మీకు షూట్ చేసి కంపల్సరీగా పోస్ట్ చేస్తాను. సో నేను ఇప్పుడు ఒక పికిల్ ఓపెన్ చేస్తాను, ఒక పికిల్ ఓపెన్ చేసి టేస్ట్ చేసి చెప్తాను. ఏ పికిల్ ఓపెన్ చేయను? ప్రాన్ పికిల్ ఓపెన్ చేస్తానండి. జనరల్గా మనం ప్రాన్ పికిల్ చేసేటప్పుడు ముక్క అనేది కొంచెం గట్టిగా వచ్చేస్తూ ఉంటుంది కదా, వీళ్ళు ఎలా తయారు చేశారా అనేది చూద్దాం. టేస్ట్ చూద్దాం. అన్నీ టేస్ట్ చేయాలి కదా, కొంచెమే వేసుకున్నాను. చాలా బాగుందండి. సూపర్ ఉంది. మసాలా ఘాటు ఎక్కువగా లేకుండా, ఓవర్ స్పైసెస్ లేకుండా చాలా బాగుంది. చిన్న చిన్న రొయ్యలు యూజ్ చేశారు. మరి పెద్ద రొయ్యలైనా కూడా లోపల జ్యూస్ అది పీల్చుకుని టేస్ట్ అంత తెలియదు కాబట్టి సో చిన్న రొయ్యలు యూజ్ చేశారండి. ముక్క అనేది గట్టిగా కూడా లేదు, చాలా బాగుంది. ఈ టేస్ట్ని ఎంజాయ్ చేసేసిన తర్వాత మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. ఇది చల్లమిరపకాయ పొడి అని పంపించారు కదండి, నేను ఇంతవరకు అసలు ఈ పేరు వినలేదు అండ్ టేస్ట్ కూడా చూడలేదు. ఇది ఒకసారి వేసుకుని ఎలా ఉందో చూస్తాను. బాగుందండి. కొత్తగా నెయ్యి వేసుకోలేదు కానీ నెయ్యి వేసుకుంటే ఇంకా అదిరిపోద్ది. సూపర్, అసలు చాలా బాగున్నాయి. ఎంత బాగున్నాయో, ఉప్పు కారం పులుపు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. సూపర్. మధుకర్ గారు మెయిన్గా ఈ FIA ఫుడీస్ ఇన్ ఆంధ్ర స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, బయట మనకి మార్కెట్లో హోమ్ ఫుడ్ అని చెప్పేసి రకరకాల ప్రిజర్వేటివ్స్ అలాగే కలర్స్ వేసేసి అమ్మేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం జెన్యూన్గా హోమ్ ఫుడ్ని అందరికీ అందివ్వాలి అనే ఉద్దేశంతో ఈ ఫుడీస్ ఇన్ ఆంధ్ర FIAని స్టార్ట్ చేశారండి. సో మనకి ఏ ఐటెం తీసుకున్నా కూడా అందులో ఏ ప్రిజర్వేటివ్స్ ఉండవు, అట్ ద సేమ్ టైం ఏ ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా యాడ్ చేయరనమాట. ఈ నాన్ వెజ్ పికిల్స్ వచ్చేసి కనీసం అట్లీస్ట్ మనకి 3 months పాటు స్టోర్ ఉంటుందండి. సో 3 months పాటు ఈ నాన్ వెజ్ పికిల్స్ని స్టోర్ చేసుకుని ఆ ఫ్రెష్ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. సో రీజనబుల్ ప్రైస్లో బెస్ట్ టేస్ట్తో గుడ్ క్వాలిటీతో హైజీన్ మెయింటైన్ చేస్తూ తయారు చేసిన అసలైన అమ్మ చేతి వంట రుచి చూడాలి అంటే ఫుడీస్ ఇన్ ఆంధ్రాని కాంటాక్ట్ అవ్వండి. మీకు నచ్చిన ఐటమ్స్ని ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకుని టేస్ట్ని ఎంజాయ్ చేయండి. సో ఒక 3 రకాల పికిల్ వెరైటీస్ టేస్ట్ చేశానండి. అండ్ ఒక 2 రకాల కారపొడి వెరైటీస్ కూడా టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. పేరు పెట్టడానికి అయితే అసలు లేదండి. బెస్ట్ రెసిపీస్, అసలు గుడ్ క్వాలిటీతో హైజీన్ మెయింటైన్ చేస్తూ చాలా నీట్గా తయారు చేశారు. చాలా బాగుంది. మీకు కూడా ఈ వెరైటీస్ నచ్చితే, మీరు ఒకవేళ చేసుకోలేకపోతే, చేసుకునే టైం లేకపోతే వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మధుకర్ గారు క్విక్గా రెస్పాండ్ అవుతారు. మీకు ఏది కావాలన్నా కొరియర్ చేస్తారు. నాన్ వెజ్ పికిల్స్, వెజ్ పికిల్స్, కారపొడులు,
ఇంకా పూతరేకులు, మామిడి తండ్ర, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో వీళ్ళ మెనూ అంతా కూడా నేను క్లిప్ ఇస్తానని చెప్పాను కదా, సో క్లిప్ ఇస్తాను చూడండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మీకు కాస్ట్ అనేది మెన్షన్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఫుడీస్ ఇన్ ఆంధ్రాని కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళ దగ్గర నుంచి కొరియర్ తెచ్చుకుని టేస్ట్ని ఎంజాయ్ చేయండి.